పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది డే 2లోది పార్ట్ 2. పార్ట్ 1 అయితే ఛానల్లో అయితే ఉందో, తప్పకుండా వెళ్ళి చూడండి. పార్ట్ 1లో అయితే నేను మా అత్తగారు హోమ్ టూర్ అయితే చూపించాను. సో అదే డే 2లో పార్ట్ 2 ఫుడ్. ఏదైతే ఫుడ్ అయితే తిన్నానో ఆ రోజు ఆ వ్లాగ్ అయితే మీకు చూపించిపోతున్నాను. పార్ట్ 1 అయితే తప్పకుండా చూసేయండి. అది చూస్తేనే మీకు ఈ పార్ట్ 2 అయితే అర్థమవుతుంది. సో ఈ పార్ట్ 2 చూసిన వాళ్ళు పార్ట్ 1 అయితే చూడండి. చూసిన వాళ్ళు అయితే అర్థమవుతుంది పార్ట్ 2. చూడని వాళ్ళు అయితే పార్ట్ 1 చూస్తే కానీ పార్ట్ 2 అయితే అర్థం కాదు. అలానే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన అందరూ కూడా. సో ఈరోజైతే నేను ఇడ్లీ అండ్ అదే ఇడ్లీ పిండితో రొట్టె కూడా వేస్తున్నాము. ఇడ్లీ అయితే మా అందరికీ, రొట్టె అయితే శ్రీనుకి మావయ్యకి. ఆయన 2 ఇడ్లీలలో ఒక రొట్టె కూడా తింటా అన్నారు. సో ఆయన కోసం రొట్టె కూడా అయితే చేస్తున్నాం, శ్రీనుకి కూడా. అలానే నా ఫేవరెట్ పల్లి చట్నీ కూడా అయితే చేసుకోబోతున్నాను. సో రొట్టె కోసం దాంట్లో అయితే నేను ఉల్లిపాయలు కొన్ని వేసి మర్చిపోయి వేసాను. దోశ వేసిన దాని మీద వేద్దాం అనుకున్నా, కాకపోతే మర్చిపోయాను. సో అదే పిండిలో జీలకర్ర అయితే వేసి, ఉప్పు జీలకర్ర వాటర్ అయితే వేసి తిప్పేస్తున్నా. స్టవ్ అయితే ఎలికిచ్చేసి మనం అయితే రొట్టె అయితే వేసేసుకుందాం. ఇటు పక్కన అయితే నేను ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. ఒకేసారి 2 అయిపోతాయి కదా, అది 10 నిమిషాల్లో అయిపోతుంది ఇడ్లీ. ఇది ఎన్నో దోశలు కాదు, మ్యాక్సిమం అయితే 4 దోశలు. సో అందుకే పెట్టేశాము. నేను వేసాను. ఇడ్లీ అయితే పాత్రలో మా వదిన అయితే పెట్టేసింది. అలానే పల్లె చట్నీ కూడా మా వదిన చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇద్దరు కలిసి చేసాం. ఇద్దరం సగం పంచుకొని ఆ పల్లె చట్నీ అయితే చేసి చాలా బాగా వచ్చింది. సో వాళ్ళిద్దరికీ రొట్టె నెయ్యితో వేయడం ఇష్టం. నేను ఫస్ట్ మర్చిపోయి ఆయిల్తో అయితే వేసా. సర్లే అది నేను తినేద్దాంలే అని చెప్పి ఆయిల్తో ఒక రొట్టె అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నెయ్యితో ఏమన్నారు, నేను మర్చిపోయా. సో ఒక రొట్టె కదా అని చెప్పి ఫస్ట్ ఆయిల్ అయితే వేసా, రొట్టె అయితే వేసుకున్నాను, పిండి పోసుకున్నా. దానిపైన అయితే నెయ్యి అయితే వేసుకున్నా లైట్గా. యాక్చువల్లీ ఇది ఘీ దోశ ఎలా ఉంది. ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్తో పాటు మిర్చి కూడా చాపర్తో, మీకు ఆల్రెడీ ఆ చాపర్ గురించి తెలుసు. ఆ చాపర్ వీడియో చూడని వాళ్ళు కూడా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది చాపర్. దాంతో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏదైనా సన్నగా తరిగేసుకోవచ్చు. సో అవి కూడా వేసుకున్న తర్వాత పైన అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. సారీ ఆయిల్ కాదు, గీ అయితే వేసుకుంటున్నాను. ఇందాక గీ వేడి చేస్తున్నప్పుడు చేయి కాలింది. సో మెల్లి అక్కడ కాలిద్దని చెప్పి మెల్లగా అయితే పట్టుకుంటున్నా. సో మన రొట్టె అయితే ఎగిపోతుంది. ఒక పక్కన ఇడ్లీ కూడా వేడి ఇడ్లీ మీకు చూపిస్తాను చూడండి. వేడి పొగలు కక్కుతుంది. ఆహా వేడి ఇడ్లీలో అబ్బబ్బ పల్లి చట్నీ వేస్తుంటే అద్దరిపోద్ది. మన రొట్టె కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ వేరే రొట్టెలు కూడా వీడియో అయితే తీయలేదు, ఒక రొట్టె అయితే తీసాను. పల్లి చట్నీ కూడా పల్లీలు పచ్చిమిర్చి అయితే వేసి మిక్సీలో వెల్లుల్లిపాయ చింతపండు వేసి మిక్సీ పట్టేసాం. సో ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ టీ తాగేసాను కాబట్టి ఇంకా మెల్లిన టీ తాగట్లా, డైరెక్ట్గా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నా. ఇడ్లీ పల్లి చట్నీతో పాటు మా అత్తమ్మ రాకముందు పప్పుచారు అయితే చేస్తున్నారు. పప్పుచారులో ఇడ్లీ అయితే అదిరిపోద్ది కదా. సో 2 ఇడ్లీలు అయితే నేను పల్లి చట్నీతో నెయ్యి వేసుకుని తింటున్నాను. ఇంకా 2 అయితే పప్పుచారుతో తింటాను. ఫస్ట్ అయితే నేను 4 ఇడ్లీలు అయితే వేసుకున్నా సర్లే వీడియో కోసం అని చెప్పి. ఇడ్లీ అయితే రావట్లా, కాలిపోతుంది చెయ్యి అయితే. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చినాయి. చాలామంది అయితే కుదరదు అబ్బా. యాక్చువల్గా చాలామందిలో నేను కూడా ఉన్నా. ఇడ్లీ సరిగ్గా రావు. అది ఎక్కువసేపు పెట్టడం వల్ల తక్కువసేపు పెట్టడం వల్ల పిండి సరిగ్గా పెట్టుకోవడం వల్ల తెలియదు. కానీ ఒక్కోసారి ఇడ్లీలు గట్టిగా వస్తాయి, ఒకసారి మంచిగా వస్తాయి. ఎందుకు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. నాకు ఇడ్లీ అయితే ఒక్కోసారి మంచిగా వస్తుంది, ఒక్కోసారి మంచిగా రాదు. నాకు తెలిసి ఎక్కువసేపు పెట్టడేమో. నేను 10 minutes అయితే పెడతా, కాకపోతే ఒక 2 నిమిషాలు అయితే వదిలేస్తాను. ఆ వేడి వల్ల గట్టిగా అయిపోతుందేమో. పల్లి చట్నీ అయితే వేసుకుంటున్నా. అలానే కొంచెం నెయ్యి కూడా అయితే వేసుకుంటున్నా. నాకు ఇడ్లీలో పల్లి చట్నీతో పాటు నెయ్యి వేసి తినడం చాలా అంటే చాలా ఇష్టం. నెయ్యి అంటేనే ఇష్టం. నెయ్యితో ఏదైనా నా కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. రొట్టెలో కూడా నేను మర్చిపోయి నెయ్యి అయితే వేసుకోలేదు. సో తర్వాత వేసుకున్నా. ఒకసారి కొంచెం టేస్ట్ చూద్దాం. అబ్బా ఇడ్లీ అయితే సాఫ్ట్గా చాలా బాగుంది, మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి గీ కూడా వేసుకున్నాను నేను. ఇడ్లీ పల్లి చట్నీ తిని ఇంకా 2 ఇడ్లీ సాంబార్తో అయితే తిన్నాను. నేను టిఫిన్ చేసినాక మా ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళు జున్ను అయితే పంపించారు ఫ్రెష్గా. అప్పుడే చేశారు, వేడిగా ఉంది. జున్ను ఫస్ట్ టైం అయితే తింటున్నా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. అలానే మా అత్తమ్మ ఆఫ్టర్నూన్ మా కోసం బిర్యానీ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది.
చికెన్ బిర్యానీ కుక్కర్లో పలావ్ అనుకోండి, బిర్యానీ కాదు, పలావ్ అయితే చేస్తున్నారు. మా అత్తమ్మ బాగా చేస్తారు పలావ్, చికెన్ పలావ్. సో రైస్ కట్ట అన్నీ వేసారు. కుక్కర్ ఏమో 1 kg కుక్కర్. నేనైతే అడిగాను, సరిపోతుందా అత్తమ్మ, వాటర్ ఎక్కువైపోయి మళ్ళీ పైకి వచ్చేస్తాయేమో విజిల్ పెట్టినప్పుడు అంటే, లేదు లేదు సరిపోద్ది, నేను కరెక్ట్గా వేస్తాను, నాకు తెలుసు కదా అని చెప్పి అన్నారు అత్తమ్మ. ఆమెను మించి ఎక్స్పర్ట్ అయితే మనం కాదు కదా. సో అందుకే నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను, నా పని నాకు అయిపోద్ది కదా అని. మొత్తం అదర్స్ కొట్టేస్తుంది బిర్యానీ, బాగా చేస్తారు. అలానే సీను కూడా వచ్చి ఇంకా అవ్వలేదా అని చెప్పి అడుగుతున్నాడు. సీను కూడా అదే అడిగాడు, వాటర్ పొంగిపోతాయేమో అని. లేదు లేదు నేను చేస్తా చూడు, నాకు తెలియదా అని చెప్పి అత్తమ్మ అన్నారు. ఇంకా సీను కూడా ఏం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయాడు. స్మెల్ అయితే అదిరిపోతుంది, ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని వెయిట్ చేస్తున్నాను. ఉడుకుతుంది, కొంచెం ఎక్కువ రైస్ కదా, వాటర్ మళ్ళీ పొంగిపోతే కరెక్టే, కొంచెం ఉడకపెడతారు ఆడు ఫస్ట్ అయితే. సో ఇప్పుడైతే ఉడుకుతుంది చూడండి, ఉడుకుడుకుడుకని. దగ్గర కుక్కర్, మా అత్తగారి దగ్గర కుక్కర్ సేమ్ ఒకటే 1 kgది. సో ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఇంకిపోతాయి కదా, అప్పుడైతే విజిల్ అయితే పెట్టేస్తున్నారు. ఒక 2-3 విజిల్స్ అయితే అయిపోతుంది బిర్యానీ. అది ఎప్పుడు అయిపోద్దా అని వెయిట్ చేస్తున్నాను. విజిల్ అయితే అయిపోయినాయి, కానీ మా అత్తమ్మ చల్లపడిన తర్వాత తీయి అప్పుడే మంచిగా వస్తుందని చెప్పి అంటే, శ్రీను ఇంకా సర్లే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నాడు. శ్రీనుకి ఆకలేస్తుంది. మన విజిల్ అయితే అయిపోయింది, మన కుక్కర్ మూత అయితే ఓపెన్ చేద్దాం. ఒక్కసారి వీడియోతో కుక్కర్ మూత తీయడానికి అవ్వట్లేదు, పక్కన పెడుతున్నా. ఇదిగోండి యమ్మీ యమ్మీ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. బాగా స్మెల్ అయితే అదిరిపోతుంది. అర్జెంటుగా ప్లేట్లో వేసుకుని కుమ్మేయాలి. ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. స్మెల్ అయితే అబ్బా ఏమన్నా ఉందా, ప్రశాంతంగా తినేయచ్చు. నీలో బాత్ కూడా చేసి వచ్చేసాను కుక్కర్ అయిపోయేలోపు. సో మనమైతే యమ్మీగా ఇదైతే లాగిచ్చేద్దాం. అలానే ఈవినింగ్ అయితే తాగేశాను. స్నాక్స్ కూడా తీసుకొచ్చారు, కానీ అది వీడియో తీయడం మర్చిపోయిన, పునుకులు బజ్జీ అయితే పట్టుకొచ్చారు. అంతే ఇంకా వీడియో. డే 2 పార్ట్ 2 అయితే అయిపోయింది. డే 3లో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.